మీరు ఎన్నో దేశాలకు పర్యటనలకు వెళ్ళారు. మీరు కాదు, మీకు సంబంధించిన రాష్ట్రం నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆగస్టు 17 నుంచి 24 వరకు ఈ నెలలోనే యుఎస్ కెనడాలో 8 రోజుల విదేశీ పర్యటనలకు వెళ్ళండి. దేనికోసమో వైబ్రెంట్ గుజరాత్ 2047 అనే పాలసీ డాక్యుమెంట్ను ప్రమోట్ చేయడానికి, రోడ్ షోలు చేయడానికి గుజరాత్ ముఖ్యమంత్రికి మీరు అనుమతి ఇచ్చారు. నరేంద్ర మోడీ గారి స్వరాష్ట్రమైన గుజరాత్ ముఖ్యమంత్రికి వైబ్రెంట్ గుజరాత్ 2047 పెట్టుబడులను ఆకర్షించడానికి మీరు అనుమతిస్తారు. అతను కెనడా, అమెరికా లాంటి దేశాలలో పర్యటిస్తాడు, పెట్టుబడులు పెట్టే వాళ్ళతో కలుస్తాడు, మాట్లాడతాడు, గుజరాత్లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తాడు. అదే తెలంగాణలో తెలంగాణ రైజింగ్ 2047 పాలసీలో భాగంగా ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వీటి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటన చేస్తా అంటే అమెరికా పర్యటనను తిరస్కరిస్తారు. ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రిని అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి 8 రోజులు అక్కడ వైబ్రెంట్ గుజరాత్ 2047కి సంబంధించిన రోడ్ షోలు చేయడానికి, గుజరాత్కి పెట్టుబడులను ఆకర్షించడానికి అనుమతి ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకపోవడము, తిరస్కరించడానికి పొలిటికల్ రీజన్స్ అట్రిబ్యూట్ చేయడం అనేది ఇది తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. తెలుసు కదా, ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను తిరస్కరిస్తున్నారు అని అంటే సమీక్షించకుండా, సమాచారాన్ని సేకరించకుండా, ప్రధానమంత్రిగా దృష్టిలో లేకుంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? తెలంగాణ అంటే చులకన, తెలంగాణ అంటే చిన్నచూపు, తెలంగాణ అంటే వివక్ష. తెలంగాణ అభివృద్ధిని ఏ విధంగా అయినా అడ్డుకోవాలని గుజరాతీ నాయకత్వం ఈరోజు కుట్ర చేస్తున్నది. దీన్ని ముక్త కంఠంతో మేమందరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ తెలంగాణ వాదులు ఖండించాల్సిన సందర్భం. మేమందరం ఖండిస్తున్నాం. మీడియా మిత్రులు కూడా ఈ విషయాన్ని ప్రజలందరికీ చేరే విధంగా ఈరోజు మీరు ఈ కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇది ఒక రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన అవమానంగా భావించి ఈ విషయాలన్నిటిని కూడా ప్రజలకు చేరవేయాల్సిందిగా మీడియా మిత్రులను కోరుకుంటున్నాను. సో హియర్ సింప్లీ దే హావ్ టోల్డ్, ఇఫ్ దట్ ఈస్ ద కేస్, he has mentioned clearly, he has mentioned his reason here. They have refused, they have declined with political reason, not any other reason. If that is the case, they have to write, your information is insufficient or incomplete, whatever it is, whatever they want they can write. But they have told that only political reason. What is the political reason? I belongs to Congress party, I belongs to Telangana, they belongs to Bharatiya Janata Party, they belongs to Gujarat. They wanted to settle score with Telangana and Telangana Chief Minister. That's all. And Congress. ఎవరు చెప్పిందండి? ఇక్కడ ప్రోగ్రామే క్లియర్గా ఉంది. ఏ కార్యక్రమైనా భారత రాయబార కార్యాలయమే ఏర్పాటు చేస్తుంది. మమ్దాని ఆల్సో ఎలెక్టెడ్ మేయర్ ఫర్ న్యూయార్క్. ఈ ఈజ్ నాట్ అన్సోషల్ ఎలిమెంట్. అయ్యా ఇప్పుడు అంటే బుర్ర లేకుండా మాట్లాడే వాళ్ళ మాటలు ఇవి. ఒక మేయర్ అపాయింట్మెంటు లేకపోతే ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అపాయింట్మెంటు అఫీషియల్గా ఫిక్స్ కాకుండా ఏ ప్రోగ్రాము జరగదు. ఆయన మన గల్లీలో ఉన్న కౌన్సిలరా పోత ఇంట్లోకి పోయి కూర్చొని ఏం సంగతి, ఏం చేస్తున్నావు అని మాట్లాడడానికే? అసలు కొంచెమైనా విజ్డమ్ అప్లై చేయాలి వీళ్ళు మాట్లాడేటప్పుడు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ వేర్ ఎవర్ ఐ గో, Bharat High Commission has to organize all the sort of program. They have to sort out every program in every manner, including security, all other reasons. So powerful चप्पल चाहती है ना, कर सकता है ना सब कुछ. हमेशा बाहर रहता है, कभी कभी हिंदुस्तान आते रहता है ना मोदी जी. वो ये गया पाकिस्तान, किससे मिला? मोदी जी प्रधानमंत्री होने के बाद किसको पूछ के गया? पाकिस्तान गया ना प्रधानमंत्री जी, किससे गले मिला है?
पाकिस्तान अपना दोस्त है? जब वो प्रधानमंत्री अपना दोस्त था, आप जा सकते हैं पाकिस्तान, पाकिस्तान प्राइम मिनिस्टर को आप गले मिला सकता है, बिरयानी खा लेके वापस आ सकता है मोदी जी. ऑफिशियल टूर तेलंगाना सीएम cannot travel, cannot meet anyone. How come you are dictating terms? That is what she has told, that democracy is declining in India. I am endorsing that statement. My opinion is one and the same. Because of Narendra Modi from 2014, the democracy is declining in India. It is a dictatorial decision.